కామెడియన్ అనుదీప్ క్షమాపణ చెప్పారు. కామెడీ చేసే క్రమంలో తప్పులు దొర్లాయని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతానని సోషల్ మీడియాలో వీడియోను రిలీజ్ చేశారు. అయితే అనుదీప్ వ్యాఖ్యలు దుమారం రేగడంతో హైదరాబాద్లోని సోమాజిగూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్లో ఉన్న కామెడీ క్లబ్లను సంస్థ నిర్వాహకులు తాత్కాలికంగా మూసివేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. స్టాండప్ కామెడీ పేరుతో రాజకీయ నేతలు అలాగే సినిమా హీరోలకు సంబంధించిన ప్రముఖులు వ్యక్తిత్వ జీవితాలపై కామెంట్స్ చేస్తూ కొంతమంది స్టాండప్ కమెడియన్లు అయితే రెచ్చిపోతూ ఉన్నారు. 2 రోజుల క్రితం అనుదీప్ కటికల చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో మనం ప్రస్తుతం ది స్ట్రీట్ కామెడీ క్లబ్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడే 2 రోజుల క్రితం ది స్ట్రీట్ కామెడీ క్లబ్ వద్ద అనుదీప్ కటికల అయితే ఒక కామెడీ షోను అయితే నిర్వహించాడు. ఈ షోకి భారీగా అతని యొక్క అభిమానులు కూడా చేరుకున్నారు. అయితే ఆ సమయంలో కామెడీ చేస్తూ ఏపీకి సంబంధించిన రాజకీయ నేతలు వ్యక్తిత్వ జీవితాలను ఉటంకిస్తూ కామెడీ చేశాడు. అలాగే ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ మంత్రి లోకేష్ వీరితో పాటుగా వాళ్ళ యొక్క జీవితాలను ఉటంకిస్తూ వాళ్ళపై సెటైర్లు వేస్తూ అక్కడ కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. అలాగే కొణిదెల హారిక విడాకుల అంశంపై కూడా కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ అక్కడ కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. ఆ వ్యాఖ్యలన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయని చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా అటు సినిమా హీరో రామ్ చరణ్ అలాగే అతని యొక్క భార్య ఉపాసనపై కూడా కామెంట్లు చేస్తూ అనుదీప్ కటికల అయితే అక్కడ కామెడీ ప్రయత్నం చేసే ప్రయత్నంలో అనుచిత వ్యాఖ్యలు అయితే అసభ్యకరమైన వ్యాఖ్యలు కూడా చేశాడు. అయితే ఈ వీడియో అంతా కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ కావడంతో జనసేన నాయకులు కావచ్చు, మెగా అభిమానులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా అనుదీప్ కటికలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్లారు. ప్రస్తుతం అనుదీప్ కటికలపై తిరుపతిలో పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. అలాగే మల్కజ్గిరిలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదైంది. ప్రస్తుతం 2 కేసుల ఆధారంగా ప్రస్తుతం అనుదీప్ కటికలపై కేసు నమోదు చేసి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే రోజు రోజుకు కూడా స్టాండప్ కమెడియన్లు అయితే రోజు రోజుకు తమ అనుచిత వ్యాఖ్యలతో ఎదుటి వారిని నవ్వించాలనే ఉద్దేశంతో ఇతర సినిమా ప్రముఖులు కావచ్చు లేదంటే రాజకీయ నేతల వ్యక్తిత్వ జీవితాలను ఉటంకిస్తూ వాళ్ళ యొక్క జీవితాలపై అసభ్యకరంగా మాట్లాడుతూ ఈ షోలు నిర్వహిస్తూ ఉన్నారు. దీనిపై అటు అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు, జనసేన నాయకులు కూడా. అయితే ఇక్కడ ది స్ట్రీట్ కామెడీ క్లబ్కి అయితే అదే సమయంలో అనుదీప్ కటికల కోసం జనసేన నాయకులు కావచ్చు లేదంటే మెగాస్టార్ అభిమానులు కావచ్చు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా సోమాజిగూడ కావచ్చు అలాగే బంజారాహిల్స్, గచ్చిబౌలి వీటితో పాటుగా మాదాపూర్లో ఉన్న కామెడీ స్టాండప్ క్లబ్లు అయితే ప్రస్తుతం తాత్కాలికంగా మూసివేసినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ది స్ట్రీట్ కామెడీ క్లబ్లు కూడా సంస్థ యాజమాన్యం అయితే ప్రస్తుతానికి టెంపరీగా అయితే క్లోజ్ చేసిందని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ అభిమానులు కావచ్చు, అటు టీడీపీ నాయకులు అభిమానులు అలాగే వీరితో పాటుగా మరికొంతమంది కూడా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా జరగబోయే కామెడీ షోలకు సంబంధించి ముఖ్యంగానే యాజమాన్యాలు అలాగే సంస్థ నిర్వాహకులు కూడా వాళ్ళు స్పందించాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఇందులో ఒక ఆర్గనైజేషన్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా స్టాండప్ కమెడియన్లకు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలంటూ కూడా స్థానిక ప్రజలు కావచ్చు అలాగే సినిమా హీరోలకు సంబంధించిన అభిమానులు కూడా కోరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.